హలో అండి. తెలంగాణలో ఈఏపీ సెట్ రిజల్ట్ వచ్చి చాలా రోజులవుతుంది. అయితే ఇంతవరకు మనకి ఎటువంటి కౌన్సెలింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఎందుకంటే నీట్ కౌన్సెలింగ్ అయిన తర్వాతనే మిగిలిన కోర్సులకన్నిటికి కౌన్సెలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి నీట్‌కి సంబంధించి మనకి ఇంకా నోటిఫికేషన్ ఎగ్జామ్ 21కి ఉంది. సో, ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ దాని రిజల్ట్ రావడానికి ఇంకొక 20-30 డేస్ పట్టే అవకాశం ఉంది. దాని తర్వాత నోటిఫికేషన్ రావాలి. ఆల్ ఇండియా కోటా నోటిఫికేషను, నెక్స్ట్ స్టేట్ కౌన్సిలింగ్ సంబంధించిన నోటిఫికేషన్ ఇవన్నీ వచ్చిన తర్వాత వీటికి సంబంధించి సైమల్టేనియస్‌గా గానీ, లేదనంటే వాటి తర్వాత గానీ మనకి ఈ అదర్ బ్రాంచెస్‌కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. లైక్ ఆయుష్ కోర్సెస్‌కి సంబంధించి, తర్వాత అగ్రికల్చరు, హార్టికల్చరు, వెటర్నరీ ఇలాంటివన్నీ గూడా మనకి కౌన్సిలింగ్స్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, అయితే మనకి ఇంతకుముందు ఇయర్‌లో ఈ వెటర్నరీ అనేది అగ్రికల్చరు, హార్టికల్చర్‌తోని కలిపి మనకి కౌన్సిలింగ్ కండక్ట్ చేసేవాళ్ళు. అయితే ఈ సంవత్సరం నుంచి వెటర్నరీకి సెపరేట్ కౌన్సిలింగ్ జరపబోతున్నారు. సో, ఇది మనకి పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారనమాట. సో, అయితే దానికి సంబంధించి వీళ్ళు ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎప్పుడు జరుగుతుంది కౌన్సిలింగ్ అనే దాని మీద వీళ్ళు క్లియర్‌గా నోటిఫికేషన్‌లో అయితే మెన్షన్ చేశారు. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ రాజేందర్ నగర్, హైదరాబాద్. ఇక్కడ మనకి వెటర్నరీ కౌన్సిలింగ్ అనంటే ఆ వెటర్నరీకి సంబంధించి మనకి ఏమేం కోర్సులు ఉంటాయి అండ్ ఆ కోర్సులు ఎలాంటి కౌన్సిలింగ్స్ జరుగుతాయి అనేది ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. అయితే ఈ స్టేట్ లెవెల్‌లో మాత్రం మనకి పీవీఎన్ఆర్ టీవీయు కండక్ట్ చేయడం జరుగుతుందనమాట. అది బేస్డ్ ఆన్ తెలంగాణ ఈఏపీ సెట్ 2026 ర్యాంక్స్ బేస్ మీద మీకు సీట్లయితే ఇవ్వడం జరుగుతుంది. దేనికి అనంటే మనకి వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ ఒకటి, తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ ఈ 2 కోర్సులకి కలిపి కౌన్సిలింగ్ అయితే ఉంటుంది బేస్డ్ ఆన్ టీజీఈఏపీ సెట్ ర్యాంక్ అనమాట. సో, అయితే ఇక్కడ మరి ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సులేంటి, వాటికి సంబంధించిన కాలేజెస్ ఎక్కడెక్కడ, ఎన్ని కాలేజెస్ అండ్ వాటి ఇంటేక్ ఎంత అనేది కూడా మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు చూడండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బేస్డ్ ఆన్ టీజీఈఏపీ సెట్ 2026 బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి బీవీఎస్సీ బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ అనే కోర్సు మనకి 5.5 ఇయర్స్ అయితే డ్యూరేషన్ ఉంటుందన్నమాట. సో, దీనికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్స్ ఏమేమి ఉంటాయనంటే ఫస్ట్ స్టేట్ కోటా ఉంటుంది. స్టేట్ కౌన్సిలింగ్. ఈ స్టేట్ కౌన్సిలింగ్ అనేది చెప్పినట్లు మనకి ఇక్కడ పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. తర్వాత వచ్చేసి వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇంకొక కౌన్సిలింగ్ సపరేట్‌గా కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఒక 15 సీట్స్ ఉన్నాయి. స్టేట్ కౌన్సిలింగ్‌లో మనకి 71 సీట్స్ అంటే ఇది కాలేజ్ వైస్. సో, ముందుగా మనము తెలుసుకుందాం. ఇక్కడ స్టేట్ వైస్ ఒక కౌన్సిలింగ్ ఉంటుంది. తర్వాత వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వైజ్ ఒక కౌన్సిలింగ్ ఉంటుంది. తర్వాత కోర్సుని బట్టి ఐకార్ కౌన్సిలింగ్ ఉంటుంది. లేదనంటే సెల్ఫ్ ఫైనాన్స్ కౌన్సిలింగ్ అంటే సెల్ఫ్ ఫైనాన్స్‌కి సంబంధించి ఇంకొక సెపరేట్ అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. దాంతో పాటు ఎన్ఆర్ఐ కోటా కూడా ఉంటుందనమాట. సో, ముందుగా మనము ఈ బీవీఎస్సీ తీసుకున్నట్లయితే మనకి దీనికి బీవీఎస్సీకి సంబంధించి 3 కాలేజెస్ అయితే ఉన్నాయి తెలంగాణలో. కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ రాజేందర్ నగర్, హైదరాబాద్. తర్వాత కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ కోరుట్ల, జగిత్యాలలో ఒకటుంది. తర్వాత కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ మమ్నూరు, వరంగల్ డిస్టిక్‌లో ఇంకొక కాలేజ్ అయితే ఉందన్నమాట. ఈ 3 కాలేజీలకి ఈ కోర్సు అవైలబుల్‌గా ఉంది. అయితే దీంట్లో స్టేట్ కోటాలో ఈ ఒక్కొక్క హైదరాబాద్ కాలేజ్‌లో 71 సీట్స్, జగిత్యాలలో 70 సీట్స్, వరంగల్ కాలేజ్‌లో మనకి 44 సీట్స్ అయితే ఉంటాయి. సో, ఇది కాకుండా మనకి వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో ఆ కౌన్సిలింగ్‌లో ఈ హైదరాబాద్ కాలేజ్‌లో 15 సీట్స్ ఉంటాయి. తర్వాత జగిత్యాల ఉన్నటువంటి కాలేజ్‌లో 15 సీట్స్ ఉంటాయి. దీంట్లో ఈ వరంగల్ కాలేజ్‌లో అటువంటి ఏమీ లేవు ప్రస్తుతానికి. సో, ఈ సీట్స్‌కి సెపరేట్ నోటిఫికేషను, సెపరేట్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. దీనికి సెపరేట్ నోటిఫికేషన్, కౌన్సిలింగ్ అయితే ఇది స్టేట్ కౌన్సిలింగ్. ఇది వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు కండక్ట్ చేసేటువంటి కౌన్సిలింగ్ అనమాట. ఇది కాకుండా ఇంకా కొన్ని సీట్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ కూడా ఉంటాయి. సో, సెల్ఫ్ ఫైనాన్స్‌కి వచ్చేసరికి మనకి కొంత ఫీజు అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ హైదరాబాద్ రాజేందర్ నగర్ ఏదైతే ఉందో దాంట్లో 4 సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్‌లో ఉన్నాయి. తర్వాత 2 సీట్లు జగిత్యాలలో ఉన్నాయి. ఇంకొక 2 సీట్లు మనకి వరంగల్ డిస్ట్రిక్ట్‌లో ఉన్నాయి. సో, అయితే ఇవి కాకుండా ఇంకా ఎన్ఆర్ఐ కోటా ఇది కొంచెం హై లెవెల్ ఫీజు ఉంటుంది. సో, దీనికి సంబంధించి మనకి 6 సీట్స్ హైదరాబాద్‌లో, 3 సీట్స్ జగిత్యాలలో, 3 సీట్స్ వరంగల్‌లో
మనకి అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట ఎన్ఆర్ఐ కోటాలో. సో ఎన్ఆర్ఐ కోటాకి సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా ప్రాసెస్ మనం వేరే వీడియోలో కూడా మాట్లాడుకుందాము. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాచులర్ ఆఫ్ ఫిషరీ సైన్స్. ఇది 4 ఇయర్స్ డ్యూరేషన్ ఉన్నటువంటి కోర్స్ అనమాట. సో ఈ కోర్స్ వచ్చేసి మనకి కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ పెబ్బేర్ అని ఒక కాలేజ్ మాత్రమే ఉంది. దాంట్లో 28 సీట్లు ఉన్నాయి. సో ఈ 28 సీట్స్ ఈ స్టేట్ కౌన్సిలింగ్లో టీజీఈఏపీ సెట్ బేస్ మీద, ర్యాంక్ బేస్ మీద ఫిల్ చేయడం జరుగుతుందన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక బ్రాంచ్ వచ్చేసి బీటెక్ డైరీ టెక్నాలజీ. ఇది 4 ఇయర్స్ డ్యూరేషన్ ఉంటుంది. అయితే ఇది ఎవరికైనంటే ఎంపీసీ వాళ్ళకి మాత్రమే ఈ సీట్లు అనేది ఇస్తారు. సో ఈ కాలేజ్ ఎక్కడ ఉందనంటే కాలేజ్ ఆఫ్ డైరీ టెక్నాలజీ కామారెడ్డిలో ఉంది. 39 సీట్లు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. 8 సీట్లేమో మనకి ఐకార్ కౌన్సిలింగ్లో 8 సీట్లు అనేటివి ఉంటాయన్నమాట. సో ఈ కౌన్సిలింగ్స్ మరి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అని అంటే త్వరలోనే స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి మనకి చెప్తూ ఉన్నారు. సో సీట్స్ అండర్ వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కోటా ఆర్ ఫిల్డ్ బై వీసీఐ బేస్డ్ ఆన్ నీట్ యూజీ ర్యాంక్. సో మనకి ఇక్కడ స్టేట్ కోటాలో ఉన్నటువంటి వెటర్నరీ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవేమో ఎంసెట్ ర్యాంక్ మీద, అంటే ఈఏపీ సెట్ ర్యాంక్ బేస్ మీద ఫిల్ చేస్తారు. తర్వాత ఈ వీసీఐ కోటాలో ఏవైతే ఉన్నాయో వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కోటాలో ఉన్నటువంటి సీట్లు ఈ నీట్ యూజీ ర్యాంక్ బేస్ మీద ఫిల్ చేయడం జరుగుతుంది. సో మీరు ఎంసెట్ రాసి ఉండాలి, అదేవిధంగా నీట్ యూజీ కూడా రాసి ఉండాలన్నమాట. ఈ 2 కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి అని అంటే 2 రాసి ఉంటే మీకు మీ ర్యాంకుని బట్టి సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక దాని తర్వాత సీట్స్ అండర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కోటా ఆర్ ఫిల్డ్ బై ఐకార్ బేస్డ్ ఆన్ సియుఈటి యూజీ ఎగ్జామ్ అనమాట. సో ఈ ఐకార్ కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో ఈ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి సీట్స్ ఏవైతే ఉంటాయో అవి సియుఈటి యూజీ ఏది ఐకార్ కండక్ట్ చేసేటువంటి కోటా సీట్స్కి మాత్రం ఈ సియుఈటి రాసి ఉండాలి యూజీ. ఓకే, లేదు అని అంటే ఇంకా మనకి వెబ్సైట్ బేస్ మీద, ర్యాంక్ బేస్ మీద, స్టేట్ కోటా అయితేనేమో దాని మీద వెబ్సైట్ ర్యాంక్ మీద ఫిల్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ ద వెబ్సైట్ ఐకార్ యూజీ అడ్మిషన్స్. అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ సీట్స్ అండర్ సెల్ఫ్ ఫైనాన్స్ అండ్ ఎన్ఆర్ఐ కేటగిరీ ఆర్ ఫిల్డ్ బై దిస్ యూనివర్సిటీ బేస్డ్ ఆన్ నీట్ యూజీ 2026 ర్యాంక్స్. సో ఇవి ఏవైతే ఇప్పుడు మనం లాస్ట్ 2 కాలమ్స్ ఏవైతే ఉన్నాయో సెల్ఫ్ ఫైనాన్స్, ఎన్ఆర్ఐ కోటా అనుకున్నామో ఇవి మాత్రం మనకి నీట్ ర్యాంక్ బేస్ మీద ఫిల్ చేయడం జరుగుతుంది. ఎవరు ఫిల్ చేస్తారు అని అంటే మళ్ళీ మనకి పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ వాళ్ళే ఈ సీట్స్ ఫిల్ చేయడం జరుగుతుందన్నమాట. ఇన్ absence ఆఫ్ నీట్ యూజీ స్టూడెంట్స్, ఓకే, టీజీఈఏపీ సెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ విల్ బీ కన్సిడర్డ్. ఎవరైతే అంటే నీట్ యూజీ సంబంధించినటువంటి స్టూడెంట్స్ లేకపోతే, అంటే తగినంత మంది లేక సీట్లు మిగిలిపోతే అప్పుడు టీజీఈఏపీ సెట్ ర్యాంకుతోని క్యాండిడేట్స్ని కన్సిడర్ చేస్తామని చెప్తున్నారు. తర్వాత అంత దాకా రాదు, ఎందుకంటే చాలామంది నీట్ రాసిన వాళ్ళైతే రెడీగా ఉంటారు. స్టూడెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు కీప్ విజిటింగ్ వెబ్సైట్ pvnrtvu.ac.in ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో ఇది మనకి ఉన్నటువంటి అప్డేట్ అనమాట. సో ఫీ స్ట్రక్చర్ ఫర్ వేరియస్ కోర్సెస్ అండ్ కేటగిరీస్ యాజ్ పర్ below. Approximately the detailed fee structure will be provided in the prospectus at the time of notification. సో నోటిఫికేషన్ తొందరలోనే రిలీజ్ చేస్తాము, బట్ దానికంటే ముందు ఇది కొంచెం డీటెయిల్స్ మీకు బ్రీఫ్గా ఐడియా కోసం తెలుస్తుంది అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. సో యాక్చువల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు దాంతోపాటు ప్రాస్పెక్టస్ రిలీజ్ చేస్తారు, కాబట్టి ఆ ప్రాస్పెక్టస్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు ఏ యూనివర్సిటీకి, ఏ బ్రాంచ్, ఏ కోర్స్కి ఎంత ఫీజు ఉంటుంది అండ్ ఏ కోటాలో ఎంత ఫీజు ఉంటుంది అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బీవీఎస్సీ అంటే బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ కానీ మీకు ఒక సీట్ వచ్చినట్లయితే మీరు యూనివర్సిటీ ఫీజు 39,475 రూపీస్ కట్టాలి. అదేవిధంగా నాన్ యూనివర్సిటీ ఫీజు 11,210. తర్వాత హాస్టల్ అండ్ మెస్ డిపాజిట్ 23,620 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫిషరీస్ సైన్స్ అయితే 23,020, 10,380, 23,620 హాస్టల్ అండ్ మెస్కి పే చేయాల్సి ఉంటుంది. ఇక బీటెక్ డైరీ టెక్నాలజీ అనుకోండి 23,020 రూపీస్ యూనివర్సిటీ ఫీజు, నాన్ యూనివర్సిటీ ఫీజు వచ్చేసి 10,380 రూపీస్, 23,620 రూపీస్ హాస్టల్ అండ్ మెస్కి పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక ఇంకొక పాయింట్ ఏమి ఇచ్చారంటే స్టూడెంట్స్ అడ్మిటెడ్ అండ్ ఎన్ఆర్ఐ ఆర్ సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీ షుడ్ పే 10 lakhs per annum ఇన్ అడిషన్ టు ద అబోవ్ ఫీజ్. ఈ ఎన్ఆర్ఐ కోటా లేదా సెల్ఫ్ ఫైనాన్స్ ఏదైతే ఉందో ఆ సీటు వచ్చిన వాళ్ళకి, అంటే ఇక్కడ మనకి కొన్ని సీట్లు చూపించారు కదా,
సో ఇవన్నమాట ఈ 4 సీట్స్ 6 సీట్స్ 2 3 2 3 ఇలా ఉన్నాయి కదా. ఈ కాలేజెస్లో ఈ కోర్సు అంటే ఈ కోటాలో మీకు సీటు తీసుకున్నట్లయితే మీరు ఈ ఫీజులతో పాటు ఓకే, ఈ బీవీఎస్సీ అయితే ఉన్నాయో ఈ ఫీజులతో పాటు ఇంకా 10 lakhs పర్ యానం పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు మీకు బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ 5.5 years, సో 5 సంవత్సరాలు అనుకుంటే మీకు 5 × 10 = 50 లక్షలు అవుతుంది. చూసుకోండి, 50 lakhs ప్లస్ మళ్ళీ ఎవ్రీ ఇయర్ ఇవి కూడా పే చేస్తూ ఉండాలి. కాబట్టి ఇదంతా టోటల్ క్యాలిక్యులేట్ చేసుకొని ఇప్పుడు ఎంత అయింది, ఇది 39 + 11 అని అంటే 50,000, 50 ప్లస్ ఇది ఒక 23, 75,000 ఆల్మోస్ట్. 75,000 ప్లస్ 10 lakhs అంటే 11 lakhs అనుకోండి అప్రాక్సిమేట్గా. ఎవ్రీ ఇయర్ 11 lakhs పే చేయాలి. 5 సంవత్సరాల కంటే మీకు 55 lakhs టోటల్ అవుతుంది. ఏది మీరు ఎన్ఆర్ఐ కోటాలో వెళ్ళినప్పుడు మాత్రమే ఈ 10 lakhs అనేది అదనంగా పడుతుంది. లేదు మీకు జనరల్గా ఏ కేటగిరీ కన్వీనర్ కోటాలో సీట్ వచ్చినట్లయితే ఈ ఫీజు పే చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో అయితే మరి అసలు మనకి ఈ వెటర్నరీ సైన్స్ ఎంత ర్యాంక్ వరకు సీట్ వస్తుంది అని తెలుసుకోవాలనుకుంటే ఇంకొక స్లైడ్ ఉంది మనకి. ఇది కంప్లీట్ అయిపోతే మనకి వీడియో అయిపోతుంది. కాస్త వెయిట్ చేస్తే మీకు క్లారిటీగా తెలుస్తుందన్నమాట. సో ఇక్కడ మనకు వచ్చేసి ఏ కేటగిరీలో బీవీఎస్సీ అండ్ అనిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్ అండ్ అనిమల్ హస్బెండరీలో ఓపెన్ కేటగిరీ నాన్ ఫార్మర్, ఫార్మర్ అని 2 కేటగిరీస్ ఉంటాయి. నాన్ ఫార్మర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎప్సెట్ ర్యాంకు 1421 వచ్చినట్లయితే, ఈ లోపు ఉన్నట్లయితే మీకు ఇది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అప్రాక్సిమేట్గా 1500 వరకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నది. ఒకవేళ ఫార్మర్ అయినట్లయితే మీ ఫాదర్ 1851 దాకా వచ్చింది. సో ఇది ఈ సంవత్సరం మేబీ 1900, 2000 దాకా మేబీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, జస్ట్ అప్రాక్సిమేట్గా. బట్ కాంపిటీషన్ ఎక్కువ ఉంటే మాత్రం ఇవే ర్యాంకులు ఇంకా తక్కువ ర్యాంకులకు కూడా క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఫిషరీస్ సైన్స్ తీసుకుంటే ఓసీ క్యాండిడేట్స్కి నాన్ ఫార్మర్ అయితే 35,770, ఒకవేళ ఫార్మర్ అయినట్లయితే 9,918కి క్లోజ్ అయిపోయింది. మేబీ ఈ ఫార్మర్స్ ఎక్కువ దీన్ని ప్రిఫర్ చేస్తున్నట్టున్నారు, ఫార్మర్ పిల్లలు. నెక్స్ట్ వచ్చేసి బీసీఏ కేటగిరీలో వెటర్నరీ సైన్స్ 3,438కి క్లోజ్ అయితే నాన్ ఫార్మరు. ఫార్మర్ వచ్చేసి 3,600, దానికి దీనికి ఒక 200 మాత్రమే డిఫరెన్స్ ఉంది, ఆల్మోస్ట్ సేమ్ ఉంది. నెక్స్ట్ ఫిషరీస్ సైన్స్ వచ్చేసి నాన్ ఫార్మరు 46,874. ఇక్కడ ఫార్మర్ ఎవరు మరి తీసుకున్నారా లేదా తెలియదు, లేకపోతే నంబర్ ఆఫ్ సీట్స్ తక్కువ ఉండొచ్చు, ఐ మీన్ ఆ కోటాలో లేకపోయి ఉండొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి బీసీబీ నాన్ ఫార్మరు 2,459, ఫార్మర్ వచ్చేసి మనకి 2,349కి క్లోజ్ అయింది. ఇక ఫిషరీస్ సైన్స్ వస్తే నాన్ ఫార్మర్ 35,381 దాకా రావడం జరిగింది సీటు. ఇక బీసీసీ తీసుకున్నట్లయితే ఇక్కడ అంటే ఈ రిజర్వేషన్ని బట్టి మళ్ళీ దాంట్లో నాన్ ఫార్మరు, ఫార్మర్ కోటాలు ఉంటాయి కాబట్టి నంబర్ ఆఫ్ సీట్స్ని డివైడ్ చేసినప్పుడు ఇక్కడ ఒక్కొక్కసారి ఆ కోటాలో సీటు ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనమాట. సో ఇక్కడ ర్యాంక్ లేదు అని అంటే మేబీ దాంట్లో సీటు లేకపోయి ఉండొచ్చు. ఇక వెటర్నరీ సైన్స్ బీసీసీ నాన్ ఫార్మర్ క్యాండిడేట్ అయితే 3,117కి క్లోజ్ అయిపోయింది. అదేవిధంగా బీసీడీ తీసుకున్నట్లయితే నాన్ ఫార్మర్ 2,160కి వెటర్నరీ సైన్స్ క్లోజ్ అయితే ఫార్మర్కి 2,585 క్లోజ్ అయింది. ఇక ఫిషరీ సైన్స్కి వచ్చినట్లయితే 52,000 నాన్ ఫార్మరు, 50,000 ఫార్మరు. సో ఇవి మీకు అప్రాక్సిమేట్గా మీ ర్యాంకును బట్టి అసలు మీకు వచ్చే ఛాన్స్ ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం మాత్రమే. ఈసారి అంటే ఇది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ కాబట్టి ఈ సంవత్సరం మళ్ళీ ఇవి పెరిగే అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల కేటగిరీని బట్టి కానీ లేకపోతే కోర్సును బట్టి కానీ తగ్గే అవకాశం కూడా ఉండొచ్చు. బట్ అప్రాక్సిమేట్గా అరౌండ్ మీ ర్యాంకు ఈ రేంజ్లో ఉన్నది అని అంటే మీకు కొంత సీట్ వచ్చే అవకాశం ఉన్నట్లు. బీసీఈ తీసుకుంటే నాన్ ఫార్మర్ 2,370 ఉంటే ఫార్మర్ 2,225కి క్లోజ్ అయింది. ఇక ఎస్సీలో లాస్ట్ ఇయర్ నుంచి మనకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇలాగా డివైడ్ అయ్యాయి కాబట్టి ఎస్సీ గ్రూప్ 1లో నాన్ ఫార్మరు 5,212కి క్లోజ్ అయితే ఇక ఎస్సీ గ్రూప్ 2కి వచ్చేసరికి నాన్ ఫార్మర్ 2,266 అండ్ ఫార్మర్ వచ్చేసి 8,242. ఈ విధంగా మనకి సీట్స్ అయితే రావడం జరిగింది. తర్వాత ఫిషరీస్ సైన్స్ అయితే నాన్ ఫార్మర్ 47,404 వరకు వస్తే ఫార్మర్కి 38,903 వరకు వచ్చింది. నెక్స్ట్ ఇంకా మనకి ఎస్సీ గ్రూప్ 3 నాన్ ఫార్మర్ 2,472కి వెటర్నరీ సైన్స్ క్లోజ్ అయితే ఫార్మర్కి 2,051కి క్లోజ్ అయింది. ఇక ఫిషరీస్ సైన్స్ చూసుకున్నట్లయితే ఫార్మర్కి 63,000 వరకు కూడా
సీట్ రావడం జరిగింది. ఇక ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఎస్టీ క్యాండిడేట్స్కి ఆల్మోస్ట్ 2415కి క్లోజ్ అయింది నాన్ ఫార్మరు. అండ్ ఫార్మర్ వచ్చేసరికి మనకి 2482కి క్లోజ్ అయింది ఇది ఫార్మర్. ఇక ఫిషరీ సైన్స్ అయితే 61,900 అంటే 62,000 వరకు వచ్చింది. ఇక ఫార్మర్ అయితే ఎస్టీ కేటగిరీలో 68,300 దాకా సీట్ రావడం జరిగింది. ఇక ఈడబ్ల్యూఎస్ తీసుకుంటే మనకి వెటర్నరీ సైన్స్ 2,654 అండ్ ఫార్మర్ వచ్చేసరికి 4,450 వరకు సీట్ రావడం అయితే జరిగింది. సో ఈ విధంగా మనకి సీట్స్ అయితే క్లోజింగ్ ర్యాంక్స్ చూసుకోండి. ఈ ర్యాంక్స్ ప్రకారంగా మీ ర్యాంకు ఇంతకి దగ్గరలో ఉందా, దూరంగా ఉందా, అంటే ఈ ర్యాంక్ అంటే ఎక్కువ ఉందా, లేకపోతే ఈ ర్యాంక్ లోపల ఉందా అనే దాన్ని బట్టి మీకు సీట్ వస్తుందా రాదా అనేది మీరు గెస్ చేయొచ్చు. ఈ లోపల ఉన్నట్లయితే మీకు సీట్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ ఈ ర్యాంక్ అంటే మీకు ఎక్కువగా ఉందనంటే సీటు రాకపోవచ్చు. ఒకవేళ ఎక్కువ ఉన్నా కూడా ఎంత ఎక్కువ ఉందనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నంబర్ ఆఫ్ సీట్స్ పెరిగే ఛాన్స్ అయితే చాలా తక్కువ. ఒకవేళ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పెరిగితే కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి సీటు వస్తుందా రాదా అనేది బార్డర్లో ఉన్న వాళ్ళకి కరెక్ట్గా చెప్పలేము. డిఫరెన్స్ ఎంత ఉందనేది చూసుకోండి. ఆ డిఫరెన్స్ని బట్టి మనకి సీట్ వస్తుందా రాదా అనేది తెలిసిపోతుంది. సో ఇది మనకి ప్రస్తుతానికి ఈ వెటర్నరీ సైన్స్కి సంబంధించినటువంటి అప్డేటు. సో దీనికి సంబంధించి యాక్చువల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మళ్ళీ మనము ఇంకొక వీడియో అయితే చేసి నేను పోస్ట్ చేస్తాను. సో మీరు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.